ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో నిన్నటి దినం చీకటి దినం. ఒకసారి ఎవరైనా ఆలోచించండి. ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నిక సుమారు ఒక 25,000 ఓట్లు. ఒక రాముడు స్టేట్ కోదండ స్వామి ఒంటిమిట్ట అనేది చరిత్ర, భక్తికి చరిత్ర. ప్రశాంతంగా ఉన్న ఊరు. గతంలో ఎన్నో ఎలక్షన్లు జరిగినాయి. ఒక చిన్న కేసు కూడా ఎలక్షన్ కేసులు లేవు మా మండలంలో. నిన్న నువ్వు వచ్చి ఎంత దౌర్జన్యంగా ఈరోజు మండలంలో ఎంత అరాచకం చేసినావంటే ప్రతి కార్యకర్తలు నాయకుల్లోనూ ఏంది మా బాధ, మేము ఇంత బాధపడాలన్న చిన్న బాధ అందరికీ ఉంది. దెబ్బలు తిన్న వాళ్ళకు ఉంది ఉండొచ్చు. టీడీపీ వాళ్ళు నిన్నటి కొంచెం సంతోషంగా ఉండొచ్చు, మా మంత్రి వచ్చాడు మేము దౌర్జన్యం చేయగలిగినామని. రేపు ఎలక్షన్లు అందరికీ జరుగుతాయి కదా, రేపు స్థానిక సంస్థలకు అందరికీ జరుగుతాయి కదా. అప్పుడు నీ ఊర్లోనే నువ్వు కాపాడుకోవాలి కదా. అప్పుడు మా ఊర్లో మేము ఉంటాం కదా, మేమేం తగ్గం కదా. మంత్రి గారు మీకే చెప్పేది, ఆ రోజు నువ్వు నీ ఊరు నువ్వే కడుక్కోలేవు, మా ఊరికి వచ్చి నువ్వేం దౌర్జన్యం చేయలేవు కదా. ఈరోజు మా ఊరు ఒక్కడే కాబట్టి నువ్వు 2-3 కాన్స్టిట్యూషన్లు జనాభాలు వేసుకొచ్చి మా ఊరి పైన దౌర్జన్యం చేయగలిగినావు. రేపు నీ ఊర్లోనే నువ్వు కడుక్కోలేవు, నీ ఊర్లోనే నీకు అది ఎదుర్కొంటారు. మంచి పద్ధతి కాదు మంత్రి గారు. ఈ విధంగా ఒంటిమిట్ట బూత్కి వచ్చారు. ఒంటిమిట్ట బూత్లో స్వయాన ఆయనే ఒంటిమిట్ట బూత్ తర్వాత సాలాబాద్ బూత్లో కూడా అక్కడ ఉన్న ప్రజలంతా తిరగబడ్డారు. మంత్రిని ఆడవాళ్ళంతా ఎంత నీచంగా తిట్టారు ఆడవాళ్ళు. అది చాలా ప్రశాంతమైన ఊరు, ఏకతాటిపైన ఉన్న ఊరు. ఈరోజు రేపు తప్ప నువ్వు ఎలక్షన్లో సాలాబాద్లో నీ పార్టీ తరఫున ఏజెంట్లు కూడా ఉండరు. ఎందుకంటే ఒకే ఊరు అది. ఒకరో ఇద్దరు ఏదో చిన్న సమస్యలు ఉంటాయి సర్దుకొని పోతానే వాళ్ళు. నువ్వు చేసిన సాలాబాద్లో చేసిన అరాచకం భవిష్యత్తులో మీకు ఏజెంట్లు కూడా ఉండరు, ఏజెంట్లు కూడా దొరకరు. నువ్వు చేసిన సమస్య నేనేదో ఒంటిమిట్టకు పోయి రిగ్ చేసుకుని చిన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ ఏమవుతుంది, ఓడొచ్చు గెలిచొచ్చు. నా పేరే జెడ్పీ సుబ్బారెడ్డి. మా మండలంలో నా కుటుంబం 2 సార్లు జెడ్పీటీసీగా ఉన్నాం, జిల్లా వైస్ చైర్మన్గా ఉన్నాం. నాకేం ఆ పేరు పోదు. ఇదేమన్నా మీరు దౌర్జన్యం చేసి మేము ఓడిపోతాను, నాకేమేం పేరేం పోదు. నా పేరు జెడ్పీ సుబ్బారెడ్డే. కానీ నిన్న మీరు చేసిన మా మండలం పైన అటాక్ మా మనసులో ఎప్పుడు ఉంటుంది. మీరు పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కానీ మనిషిని నిన్న బెదిరించారు. మీరు ఏమైనా చేస్తావు, దేనికైనా సిద్ధమే. నువ్వు మహా అంటే ఏం చేస్తావు, నన్ను కొట్టిస్తావు, చంపిస్తావు, దానికి కూడా మేము సిద్ధమే. మనిషి అని పుట్టినాక ఎవడైనా చావాల్సిందే, దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం, దానికి కూడా వెనక్కిపోం. కానీ నిన్న జరిగిన ఒంటిమిట్ట ఎలక్షన్ మిమ్మల్ని ఆపు చూసుకొని మా మండలంలో నిన్న మాట్లాడారు ప్రెస్ మీట్లో, భూస్థాపితం చేస్తామని. నువ్వు ఎన్ని రోజులు సపోర్ట్ వస్తావన్నా మా వాళ్ళకు భూస్థాపితం చేసేదానికి? అయ్యా నిన్న మా మండలం నుంచి మాట్లాడిన ప్రెస్ వాళ్ళకి నాయకులకు చెప్తున్నా, భూస్థాపితం చేయాలంటే పక్క నుంచిలే నువ్వు వచ్చి నన్ను చెయ్యి, నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. నేనేం అమెరికాలోనే మా ఆధ్వర్యంలోనే ఉండా. నీ శక్తి ఎంతో నాకు తెలుసు, నా శక్తి ఎంతో నీకు తెలుసు. ప్రజా తీర్పు కోసం నిన్న ప్రశాంతంగా ఎన్నికలు 11 వరకు జరిగాయి. 11 నుంచి మీ దౌర్జన్యం, మిమ్మల్ని ఎవరు లెక్క చేయరు, మీకెవరు మేము భయపడంలే. మీకు ముందు పోలీసు 780 మంది, ఒక చిన్న గ్రామానికి 780 మంది పోలీసులు మీరు పెట్టుకున్నారు. 780 మంది పోలీసులు పెట్టుకుని మీరు నిన్న ఎలక్షన్ రిగ్గింగ్ చేసుకున్నారు. అదే 11 గంటల వరకు ఇంకొక 2 గంటలు మీరు ఎలక్షన్ జరిగిందే మీరు కనిపించిండే వాళ్ళు కాదు. మీరు ఎన్ని ఓట్లు వేసుకున్నారో అందరికీ తెలుసు. అవి మేము చెప్పడం లేదు. అసలు అది ఎన్నికనే మేము ఆలోచించడం లేదు. మీరు చేసిన తర్వాత మేము ఎన్నికైనా ఎలక్షన్ అని మేము అనుకోవడంలే. మేము కూడా రేపు కౌంటింగ్ కూడా మేము బాయ్కాట్ చేసి తెస్తున్నాం. మేము ఎలక్షన్ కౌంటింగ్ కూడా తెలుసుకోవాలా. మీరు ఏం డిక్లేర్ చేసుకుంటారో చేసుకోండి, దాని గురించి మేము ఆలోచించడంలే. కానీ రాష్ట్ర ప్రజలంతా గమనించినారు నిన్న రాంప్రసాద్ రెడ్డి మంత్రి గారి తీరు, తెలుగుదేశం పులివెందులు చేసిన దౌర్జన్యం, పులివెందులు ఏజెంట్ రాకుండా ఫస్ట్ అడ్డుకున్న దౌర్జన్యం. ఒక ఊర్లో 800 మంది ఉంటే 800 మంది మీరు పక్క మండలాల నుంచి పక్క కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చిన తీరు అందరూ ప్రజలంతా గమనించినారు. భవిష్యత్తులో మీకు మంచి గుణపాఠం చెప్తారు. ఈ జెడ్పీటీసీ ఎన్నిక మీ పతనానికి ఆరంభం. కోదండరామును సాక్షిగా చెప్తున్నా, మా రాముడు చాలా పవర్ఫుల్. మీరు మా రాముడి దగ్గర మీరు చేసిన అరాచకం మీ నాశనం తప్పకుండా కోరుకుంటుంది, తప్పకుండా తగులుతుంది.
ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ మీరంతా నిన్న జరిగిన ఎలక్షన్ తీరును ఒకసారి గమనించాలని, తప్పకుండా గమనించి భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకుంటారని